స్వప్న పెద్దమ్మకి ఒంట్లో బాగాలేదు, డాక్టర్ గారికి ఫోన్ చేయి. హలో 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 డాక్టర్ గారండి, మా అక్క 2 రోజులని మంచం దిగట్లేదు, కొద్దిగా రాగలరా? సరే వస్తున్నా. డాక్టర్ గారు ఎలాగా లేరు. ఈయన నెల జీతం ఇవ్వలేదు. ఈయన ఇస్తాడో లేదో తెలియదు. మనమే డాక్టర్కి వెళ్ళిపోతాం. గెటప్ చేంజ్. అమ్మా స్వప్న, డాక్టర్ గారు వచ్చారు, చెంపులో నీళ్ళు తాగు. డాక్టర్ గారండి రండి, కాలు కడుగుతాను. ఏం కడిగేది? నేను పేషెంట్ చూడడానికి వచ్చాను, కరెంట్ వచ్చాను అనుకున్నావా? కాదు, దేవుడితో సరి సమానం కదా డాక్టర్లు. ఎంత బాగుందమ్మా, చేతులు అద్దుకొని పెట్టి తలపైన ఒక కొబ్బరికాయ కొట్టే. నేను కూడా పేషెంట్ ఎక్కడ? అదిగో లోపల ఉంది, పదండి. మనం చేస్తే సరే సచిన్ సేవన లేచి కూర్చోవాల్సిందే. నీకేం బాధపడమాక, తగ్గిపోద్ది. కాసేపు బయట ఉండమ్మా, చెకప్ చేయాలా? అమ్మయ్యా, డాక్టర్ నన్ను నమ్మేశారు వీళ్ళందరూ. ఎంతో కొంత గుంజవలసిందే ఇక్కడ. ఏముంది? ఒట్టిదేలే, ఏం లేదు. స్వప్న, డాక్టర్ గారు ఎందుకు మనకు బయటకు వెళ్ళమన్నారు? ఓ అదే, అవన్నీ చూసి మనం ఎక్కడ డాక్టర్ పని ఏ చేద్దామని మనకు. నాకెక్కడమ్మా అంత తీరిక, ఇంట్లో పని చేసేటప్పుడుగా సరిపోతుంది. నీకు అలా అర్థమైందా? డాక్టర్ వైద్యం అనుకుంటే డాబా పైన బట్టలు ఆరేయడం అనుకుంటుందా ఏమో. డాక్టర్ గారండి, ఎలా ఉంది మా అక్క? మీ అక్కమ్మా కోమాకి వెళ్ళిందమ్మా, కోమాకి. కోమాకెళ్ళిందా? మంచం మీద పడుకుందా? ఈమెకి ఇలాగ అర్థమైంది. ఈ వీడియో మిగతా స్టోరీ పార్ట్ 2లో ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.